వాక్యపు పద్ధతి, వాక్యపు యొక్క కొలమానం, దేవుని చట్టం ఎక్కడ నీలో కనబడట్లా. మీకు తెలుసు కదా, మీరు జాకెట్లు కుట్టించుకుంటా ఉంటారు కదా, ఏమంటారు మీరు చెప్పండి? కొద్దిగా తేడా వచ్చి లూజ్ పెట్టి, కొద్దిగా ఒకవేళ కటింగ్లో ఒకవేళ ఇచ్చేసి, ఒకవేళ కుట్లు ఇచ్చేసి అంటారు చెడగొట్టి పెట్టింది. నేను ఇచ్చింది ఏంది? నా ఆదులేంది? నేను ఎట్టది ఇచ్చాను? ఏం చేసింది అని ఎంతగా ఏమి లేవు. నువ్వు ఇచ్చిన ఆదుల ప్రకారంగా, నువ్వు ఇచ్చిన కొలతల ప్రకారంగా కుట్టలేదు. వేరొకలాగుంది, లూజుగా ఉంది, ఇంకొకలాగుంది. మెడ తక్కువ కోయమంటే ఎక్కువ కోసేసింది, ఇంకొకలాగా చేయమంటే ఇంకోలాగా చేసేసింది. ఇక చూడండి, ఆ జాకెట్ నువ్వు తీసిన ప్రతిసారి, వేసుకోబోయే ప్రతిసారి అది చినిగిపోయి ఒకవేళ పారేసే ప్రతిసారి అప్పటి వరకు కూడా ఎంత ఎత్తి పడతావో ఆ టైలర్ గారిని మొహాన్ని పెట్టానంట అవసరమైతే. ఇక ఆ సమయంలో ఏమవుతాయో మనకు తెలియదు. ఏమి లేక నీకు నచ్చలేదు ఆ కటింగు, ఆ కొలతలు, నీవిచ్చిన ప్రకారంగా ఆ జాకెట్ లేదు కనుకనే. మరి అలాగనే మనకు కూడా ఒక దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దీని ప్రకారంగా బ్రతకండి అయ్యా అన్నాడు, దీని ప్రకారంగా నడవండి అయ్యా అన్నాడు, దీన్ని పాటించండి అమ్మా అన్నాడు, దీన్ని గైకొనండి అమ్మా అన్నాడు. మనలో ఎవరు దీన్ని గైకొంటున్నాం? మనలో దీన్ని ఎవరు ఫాలో అవుతున్నాం? మనలో దీన్ని ఎవరు అనుసరిస్తున్నామో వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. దీన్ని అనుసరించకపోతే, దీన్ని పాటించకపోతే, దీనికి నువ్వు లోబడకపోతే, ఈ వాక్యపు పద్ధతుల్లో నీ దగ్గర కనబడకపోతే, ఆ కొలతలో ఆ వాక్య పరిమాణం నీలో కనబడకపోతే, ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు వర్ధిల్లలేవు. ఎప్పటికీ దేవుడు నీకు తోడై ఉండడు, నీతో రాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, వాళ్ళు బాగానే వర్ధిల్లుతున్నారుగా, వీళ్ళు బాగానే వర్ధిల్లుతున్నారుగా, మరి వాళ్ళకేమి అని అనుకుంటావు. ఒక రోజున అది గంగపాలైద్ది, ఒక రోజున అది చిల్లు సంచిలో పోసినట్టయిది, ఒక రోజున అది ఎక్కడికి వెళ్ళాలో, అది ఏ గడ్డి కరవాలో, అది ఎక్కడ కాలిపోవాలో, అది ఎక్కడ బూడిదైపోవాలో, ఎక్కడది ఈరోజు పచ్చగా ఉందని నువ్వు అనుకుంటున్నావు, అది ఒకరోజు ఎండిపోయింది. ఈరోజు అది నీకు రాబడి, అది నీకు సంపాదన, అది నీకు చాలా మంచిగా వనరులు, వసతులు కలిగించవచ్చు. కానీ రేపొద్దున ఆ గేదె ఎండినప్పుడు చెప్పింది అసలుదే. ఈ రోజున నీకు అర్థం కాదు. దేవుని ఆశీర్వాదం వేరు, దేవుని సమృద్ధి వేరు, దేవుడిచ్చే సమాధానం వేరు, దేవుడిచ్చే సంతోషం వేరు. దేవుడు అంటున్నాడు నువ్వు దిగులు పడవద్దు, దేవుడు అన్నాడు నువ్వు భయపడవద్దు, దేవుడు అన్నాడు నువ్వు జడివద్దు. వై? నేనున్నా. ఏ ప్రతికూలతలోనైనా, నీ ఎదుట ఏదున్నా, ఏ శత్రువు ఉన్నా, నువ్వు భయపడవద్దు, నువ్వు జడివద్దు, నువ్వు నిబ్బరమ కలిగి ఉండు. నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఇచ్చే వాగ్దానములు ఎవరి కొరకయ్యా అంటే, ఆ వాక్యపు కొలతల్లో నిలబడతారే, ఆ వాక్యపు యొక్క కొలమానములో నిలుస్తారే, ఆ వాక్యపు పద్ధతులు కలిగి ఉంటారే, వాళ్ళకు చెప్తాడు నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు జడేయవద్దు, నువ్వు నిబ్బరమ కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, నేను నీకు. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతావు అయ్యా. నీకు వాక్యపు నిబంధన, వాక్యపు కొలతలు, వాక్యపు పద్ధతులు, ఏం తినాలంటే తినేస్తావు, ఏం తాగాలంటే అవి తాగేస్తావు. ఎక్కడికి ఇది మాత్రం నీకు వాక్యపు యొక్క పద్ధతి లేదు. అరే మేము నిష్ట కలిగిన వారు, యూదులం, మేము ఆ పని వాళ్ళు అన్నారు, అలాగా మేము ఆ ప్రతిక మొక్కం అని అంటున్నారు. వాళ్ళ భక్తిని, వాళ్ళ దేవుణ్ణి అక్కడ కనబరుస్తున్నారు. అగ్ని ముందు, సింహాల ముందు, ఆ విగ్రహారాధన ముందు వాళ్ళు సాగిలి పడలా.
లొంగిపోలా, వంగిపోలా, తినేసేలా. వాళ్ళ దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు యొక్క గ్రంథం వాళ్ళకి ఏమి నేర్పిందో అది ప్రజలకు అగుపరిచారు వాళ్ళు.